దిద్దిన పరిస్థితి ముఖ్యంగా పార్టీకి సంబంధించిన కార్యాలయంలోనూ పార్టీకి సంబంధించి ఎలాంటి వ్యవహారం జరిగినా అది ఆయన చంద్రబాబుకు చేరవేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎవరైనా చిన్న నేతలు కూడా ఏదైనా సమాచారాన్ని బాబు గారికి అందించాలంటే కూడా జనార్దన్ ద్వారానే అందించే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యం గతంలోనే ఆయన కృష్ణా జిల్లాకు సంబంధించి కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గా చేశారు. ఆ తర్వాత ఆప్కాబ్ కు చైర్మన్ గా చేశారు. ఆ టైంలో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు కూడా వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత ఆయన చాలా కాలం పాటు ఇప్పుడు ప్రస్తుతానికి కూడా టీడీపీలోనే కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఏదైతే ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయన కొడుకు లోకేష్ కు అత్యంత సన్నిహితుడుగా చెప్పుకోవాలి. ఈ ఆపరేషన్ లో భాగంగా రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యారో అదేవిధంగా సండ్ర వెంకటవీరయ్యకు సెబాస్టియన్ కు మధ్య కూడా చాలా సంప్రదింపులు జరిగాయి. ఇందులో భాగంగా కొంత సమాచారాన్ని ఏదైతే ఎవరెవరు ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు, ఎంత ఆఫర్ సంబంధించి ఏ రోజు ఎలాంటి సంప్రదింపులు జరపాలి అన్న దానికి సంబంధించిన కొన్ని సమాచారాలకు సంబంధించి జనార్దన్ ద్వారా చంద్రబాబుకు చేసినట్లుగా ఈ సంభాషణలో అర్థమవుతుంది. ఈ మొన్న సండ్ర వెంకటవీరయ్యకు నోటీసులు ఇచ్చిన రోజే మరో వ్యక్తి తెలంగాణ తెలుగుదేశం సంబంధించిన జిమ్మి పేరు ప్రస్తావన కూడా వచ్చింది. జిమ్మి ఇప్పటికీ ఏసీబీ అధికారుల వద్ద ఇప్పటికే విచారణకు హాజరు కావాల్సి ఉన్నా కూడా అతను తిరుగుతున్న పరిస్థితి. ఇవాళ కాలగేటాల వల్ల బయటపడ్డ జడ్జికి సంబంధించి ఇతన్ని కూడా విచారణకు పిలుస్తారా, ఏమైనా ఇతను కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా అన్నదాన్ని కూడా ఆలోచించాల్సి ఉంది. ఈ మొత్తం ప్రస్తావనకు మాత్రం ఖచ్చితంగా ఇది టీడీ జనార్దనే అన్నట్టుగా తెలుగుదేశం వర్గాల నుండి అయితే సమాచారం అందుతుంది. నిర్మా, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ ప్రదీప్.